ఇప్పుడు మళ్ళీ 1100 కోట్లు పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే అక్రమ ఇసుక దందా కోసం అన్నమయ్య ప్రాజెక్ట్నే వరదల్లో ముంచేశాడు. 42 మంది చనిపోవటానికి కారణమయ్యాడు. వాటితో పాటు అన్నమయ్య ప్రాజెక్టు కానీ, పులిచింతల ప్రాజెక్టు కానీ, తుంగభద్ర ప్రాజెక్టు కానీ, ఎర్ర కాలువ ఇలాంటి అనేక ప్రాజెక్టులకి కనీస మెయింటెనెన్స్ కూడా లేకపోవటం వల్ల ఈ ప్రాజెక్టుల్లో గేట్లు కూడా కొట్టుకుపోయాయి. పులిచింతల లాంటి ప్రాజెక్టుకి లేదా అన్నమయ్య లాంటి ప్రాజెక్టులకి కనీసం కొట్టుకుపోయిన గేట్లను కూడా మళ్ళీ పెట్టలేకపోయిన అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.